హాయ్ ఫ్రెండ్స్. మద్యం మహా డేంజర్. ఒక్కరోజు మందు తాగితే 36 గంటలు లివర్ అనారోగ్యంగా ఉంటుంది. కానీ 24 గంటలకే మళ్ళీ తాగుతారు అన్నప్పుడు లివర్ ఎలా పనిచేస్తుంది? ఒక్కరోజు మందు అయినందుకే 36 గంటలు లివర్ అనారోగ్యంగా ఉంటే 24 గంటలకే తాగిరి. మళ్ళీ ఆ తాగే వరకు ఏమవుతుందంటే లివర్ అనారోగ్యంగా ఉంటే అన్నం అరగదు, జాండీస్ వస్తాయి. దానివల్ల అన్ని రోగాలకు మూలమవుతుంది. అట్లా అసొంటిది మద్యం అంతా మంచిది కాదు. ఎందుకంటే మద్యం వల్ల కొన్ని కుటుంబాలే నాశనం అవుతున్నాయి, భార్యాభర్తల విల్లెత్తుంది. అలా ఎన్నో ఇబ్బందుల కారణమవుతుంది మద్యం తాగడం వల్ల. యువతనే బాగా చెడిపోతుంది. యువత ఆలోచించి మద్యం వైపు పోకుండా ఓ మంచి మార్గం వైపు పోండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి మన ఇండియాలో, ఎన్నో అవి ఉన్నాయి, దాని వైపు పోండి. ఈ మద్యం వల్ల 4 అయిందంటేనే మద్యం తాగాలి, మందు తాగాలని అనుకుంటారు. ఈ ఫ్రెండ్స్కి ఆ ఫ్రెండ్స్కి ఏం చేసుకుంటే మద్యం తాగాలనుకుంటారు. యువత టైం అంతా వేస్ట్ చేస్తుంది ఈ మందు వల్ల. టైం వేస్ట్ చేయకుండా మద్యం తాగకుండా ఒకసారి బంద్ చేయకుండా మెల్లమెల్లగా బంద్ చేసుకుంటా ఈ మద్యానికి దూరంగా ఉండాలి యువత. దేశం యువత చేతుల్లోనే ఉన్నది. యంగ్ ఇండియా అంటే వయసులనే యంగ్ ఇండియా, కానీ ఆలోచన వృద్ధి ఇండియన్ అవుతుంది. మనం ఎన్నో ఎదగాలి. ఇప్పుడు మనం కనిపెట్టిన మనం ఎన్నో వాడుతున్నాం, మళ్ళీ మనం ఒక్కటి సుధా మనం తయారు చేసింది లేదు, మన ఇండియా వాళ్ళు తయారు చేసింది లేదు. ఎందుకు మనం అంతా ఫస్ట్ మందుకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, మందు దానికోసం అవుతున్నాం. వాట్సాప్ మనది కాదు, మనం కనుక్కోవాలి. ఫేస్బుక్ మనం కనుక్కోవాలి. ట్విట్టర్, ఈ యాప్లన్నీ మనం కనుక్కోవాలి. మన ఇండియాలో ఒక యాప్ తయారు చేసి ఒక యాప్ అనుకుంటే ఇంతమంది జనాభా ఉన్నాం, ఇన్ని చేసినాం. కానీ మనం అలాంటివి ఏవి లేకుండా ఈ మద్యం వినే టైం అంతా వృధా చేస్తారు. టైమే వృధా కాదు, ఆరోగ్యం తప్ప ఖరాబ్ అవుతుంది. ఈ ఆరోగ్యం ఖరాబ్ వల్ల కుటుంబం వ్యవస్థ దెబ్బతింటుంది. ప్రతి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. కంపల్సరీ అందరికీ ఆర్థికం వల్లనే ఉంటుంది, ఆర్థికం సమస్యనే ఉంటుంది. కానీ ఇలా చేసి మద్యం వైపు పోకుండా యువత ఆలోచించి మంచి మార్గానికి పోయి మంచి పనులు చేయరు. స్వచ్ఛంద సంస్థలు పెట్టి నలుగురు సాయం చేసుడు పెట్టు. పేదలను ఆదుకోవాలి. నువ్వు తాగే 2 బీర్లలో ఒక బీర్ పేదకి, ఆ పైసలు పేదోళ్ళకి ఇవ్వాలని ఆలోచన పెట్టుకోరు. నువ్వు తాగే మందుల దాన్ని వేస్ట్ చేస్తున్నా, నేను సగం తాగి సగం పేదవాళ్ళకు పనిచేస్తా. అన్నమ్మ నాన్న లేని వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు, కొడుకులుండి తల్లిదండ్రులు అనాథలైన వాళ్ళు ఉన్నారు, చూసుకోకుండా అనాథాశ్రయాలు ఉన్నాయి మన ఇండియాలో. ఇలాంటివి చూసి యువత బాగా ముందుకొచ్చి ఈ మద్యం వైపు పోకుండా మంచి మార్గం నడిచి ఆలోచించండి. యువతే ఆలోచించాలి. ఎందుకంటే దేశ భవిష్యత్తే యువత చేతిలో ఉన్నది. కానీ యువతనే తప్పుదో అవుతుంది అన్నప్పుడు దేశ భవిష్యత్తు ఎలా అవుతుంది? మన యంగ్ ఇండియా అంటారు, కానీ వయసులోనే యంగ్ ఇండియా ఉంటుంది, ఆలోచన లేదు. అందుకు మన ఆలోచన సుతా యంగ్ ఇండియానే కావాలి. అలా ఆలోచించి యువత మద్యం వైపు పోకుండా మంచి మార్గం నడిచి నలుగురికి సాయం చేసే గుణం తెచ్చుకొని, నలుగురు సాయం చేసే అలవాటు ఎంచుకొని అలా సాయం చేసి నలుగురు సాయం చేయండి. హాయ్ ఫ్రెండ్స్.